ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభునామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినమునకే ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను సంఘమంతా లేచి నిలబడినట్లయితే పితృపుత్ర స్తుతి కీర్తన పాడుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మామీన్ మేళానీచు దేవుని స్తుతించు లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఘనమైన ప్రభా, ఈ శ్రేష్టమైన విలువైన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. గతించిన సమయమంతయు మీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి తండ్రి, ఈ యొక్క నా ప్రభా పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన దినములో మేము కూడి నేను ఆరాధించి మహిమపరచుటకై మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. గొప్ప దేవుడా, ప్రేమ గల దేవుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఏమిచ్చి మీ రుణమును తీర్చుకోగలము నాయనా? మా జీవితాల్లో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలను బట్టి నీకు స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడోనైనా, మా స్తుతికి పాత్రుడు అయిన దేవుడోనైనా నీకు స్తుతిస్తున్నాను తండ్రి. సర్వశక్తిమంతుడు అయిన నీవు నిత్యము కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఎలాగో చేర్చుకొనునో, మీ రెక్కల కింద మమ్మల్ని చేర్చుకుంటూ కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నానయ్యా. ఈ రోజునైనా జరుగుతున్న ఈ ఆరాధన ప్రభావకరముగా జరిగించండి. పాడుచున్న పాటలలో మహిమ పొందండి. మా స్వరాలు ముట్టించక పాడగలిగే శక్తినివ్వండి నాయన. అదుగు వాద్యములు వాంచి బల జ్ఞానము నీ బిడ్డలకు దయచేయండి. నీ వాక్యాన్ని నీ సౌకునుగా నేను నిలువబడి మాట్లాడినప్పుడు నన్ను మిస్సులు చెంద మరుగుపరుచుకొని మధుర వాక్కులు బిడ్డలకు వినిపించండి. దేవాయి సంఘమును నానాటికి ఆశీర్వదించండి నాయన. అదుగు తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను కూడా, చంటి బిడ్డలను, వృద్ధులను నాయన, స్త్రీ పురుషులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్ని విభాగాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా, శారీరకంగా ప్రతి ఒక్కరిని కూడా ఫలింపచేయండి. ఏగోనైనా ఈ యొక్క సమయంలో నాయనకు తండ్రి, మా దేశ ప్రపంచాన్ని కబలిస్తూ ఉన్నటువంటి కరోనా, ముఖ్యంగా నా ప్రభావ మా యొక్క పట్టణాన్ని జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రతి విధమైన శోధన తొలగించండి. నీ బిడ్డలైన వారిని కాపాడండి. అందరినీ ఆత్మీయంగా, శారీరకంగా వర్ధలింపచేసి ఉన్నత స్థితికి నడిపించి మేము ఘనత తెచ్చుకోనండి. ఈ రోజునైనా జరుగుతున్న ఆరాధన అంతా మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరే ఘనముగా జరిగించుకునమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. శోధనలోనికి తక్క కీడును తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మనమందరము అలాగనే నిలువబడి నీడల పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 119వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరముల వాక్య భాగముగా ధ్యానం చేసుకుందాం. మొదట నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, ఆఖరి వచనము అందరం కలిసి చదువుకుందాం.
నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములో నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిల్చును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాస్త్రమును బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ దయతోనైనవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకమనిమ్ము. నా విన్నపము నీ సన్నిధి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను నడిపించు. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఆమేన్. కూర్చుందాం. సమయంలో అందరికి క్రైస్తవ కీర్తన నుంచి 6వ పాట పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా అనే పాట పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం కూడరే ఏకమై సాష్టాంగపడిస విశ్వరుని గొని ఆడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం కూడరే మట్టితోని
ఈ సమయంలో మరి కొన్ని పాటలు, స్తుతి గీతాలు, పాటల పుస్తకాల్లో నుండి కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరచుదాం. మన దేవుని నామాన్ని మహిమపరచుటకు గాను స్తుతి గీతాల పాటల పుస్తకం నుండి 18వ పాట, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము అనే పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, మంచివాడు గొప్పవాడు మన దేవుడు, భాగ్యమునిచ్చు దేవుడు. స్తోత్రము
రెండవదిగా స్తుతిగీతాల పాటల పుస్తకం నుండి 24వ పాట ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము అని పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము నా కోటానివే నా కోటమునివే నా కోటానివే నా కోటమునివే నా కాపరి నీవే నా కాపరి నీవే శ్రీమలోయలు ఎన్నో ఎల్లువచ్చినా కష్టాలము విరకులు పొందెను శ్రీమలోయలు ఎన్నో ఎల్లువచ్చినా కష్టాలము విరకులు పొందెను నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును నాకు శక్తినిచ్చి నడిపించును ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము నా కోటానివే నా కోటమునివే నా కోటానివే నా కోటమునివే నా కాపరి నీవే నా కాపరి నీవే జీవనమును తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో ఎసిన జీవనమును తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో ఎసిన నాకు తోడుండును నన్ను నడిపించును నాకు తోడుండును నన్ను నడిపించును నానియే నడిపించును నానియే నడిపించును ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము నా కోటానివే నా కోటమునివే నా కోటానివే నా కోటమునివే నా కాపరి నీవే నా కాపరి నీవే దినమంతయు చీకటి అగుచున్నను బ్రతుకే భయమైన సంఘటనను దినమంతయు చీకటి అగుచున్నను బ్రతుకే భయమైన సంఘటనను నన్ను వెలిగించును నన్ను వెలిగించును నన్ను వెలిగించును నన్ను వెలిగించును నా నామమున పలుకును నా నామమున పలుకును ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము ఎస్సైన ఆశ్రయము ఎస్సైన ఆధారము నా కోటానివే నా కోటమునివే నా కోటానివే నా కోటమునివే నా కాపరి నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే. మన దేవుని నామాన్ని స్తుతించడానికి గాను మూడవదిగా స్తుతిగీతాల పాటల పుస్తకం నుండి 10వ పాట అన్ని నామముల కన్నా పైనామము నా యేసు నామము అని పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా బలపరచబడినది యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా బలపరచబడినది యేసు నామము యేసు నామము జయ
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతా కాచి కాపాడి ఈ రీతిగా నేను స్తుతించడానికి నాకు మాకు అందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు ప్రభా. ఈ యొక్క భయంకరమైన దినాల్లో ప్రభా మేము జీవించుచున్నాం ప్రభా. అయినా ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, క్షేమాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మేమందరము ఈ రీతిగా ప్రభా ఈ యొక్క లైవ్లో ఏకీభవించి మిమ్మల్ని ఆరాధించుండగా ప్రభా మేము పాడిన పాటల ద్వారా మీ నామం మైంపరచబడిందని నమ్ముచు ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ సన్నిధికి చేరలేకపోయిన ప్రభానైనా ఇటు రీతిగా ప్రభా అనేక మంది ప్రభా మా యొక్క సంఘ బిడ్డలనైనా ఈ రీతిగా ఏకీభవించుటకు మీ యొక్క సహాయం దయచేయమని నడుచున్నాం ప్రభా. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామం మైంపరచబడిందని నేను నమ్ముచు ప్రార్థన చేస్తున్నాను ప్రభానైనా. ఇంకా గట్టిగా పాడగలిగే స్వరమును మాకు దయచేయమని నడుచున్నాను ప్రభా. అలాగే వాయిద్యంలో వాయించడంలో కూడా ప్రభా మీ యొక్క జ్ఞానమును దయచేయండి ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా మీ యొక్క సేవకుడు ప్రభా వాక్యం చెప్పనే ఉండగా మధురమైన మాటలు నాకు మాకు అందరికీ దయచేయమని నడుచున్నాను ప్రభా. ఆరాధన అంతట్లో కూడా మీరే తోడునీడిగా ఉండి ముందుకు నడిపించమని చిన్ని ప్రార్థన మీ పాసనలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధమైన లేఖన భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. చెరకు దీప్తి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలు. నేటి దినమునకి ఏర్పరచబడిన వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు ఇలాగ రాయబడినవి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుని గనుక మాకేమి దొరికినని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రి అయినను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనెను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. దేవుని వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుకొనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘ అభివృద్ధి కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. మన దేశ క్షేమం కొరకు, అలాగే మరి మన దేశ ప్రపంచానికి కబలిస్తున్నటువంటి కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ని బట్టి మరి మన యొక్క ప్రపంచ దేశాల్లో లక్షల మంది మరి నిరాశ్రయులై చనిపోయే పరిస్థితి, అలాగే ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా మన విశాఖపట్నం అతి భయంకరంగా ఉంది. మరి రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా రానున్న దినాలలో ఇవే కేసులు ఇంకా పెరిగితే చాలా ప్రమాదం. డాక్టర్స్, నర్సెస్ కూడా వాళ్ళకి కూడా మరి ఈ యొక్క పరిస్థితి వస్తూ ఉంది. అందువలన జ్ఞాపకం చేసుకొని మనం అందరూ కూడా క్షేమం కోసం త్వరలో ఈ వ్యాక్సిన్ వచ్చేలాగిన మనం ప్రార్థన చేద్దాం. దేశం ముఖ్యంగా అందరూ మారు మనసు పొందేటట్లుగా కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన సంఘ అభివృద్ధి కొరకు, అన్ని విభాగాల కొరకు ప్రార్థన చేయండి.
ముఖ్యంగా అనారోగ్యులైనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మరి సంఘంలో మరి ప్రతి ఒక్కరూ కూడా వృద్ధులు, చంటి బిడ్డలు కూడా ప్రాముఖ్యంగా వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్న వాక్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్య మన యొక్క ప్రియులు, మన సంఘ సహాయ కార్యదర్శి గారు కె ప్రేమ్ కుమార్ గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దామండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన తండ్రివైన దేవా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి బలపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత వారపు దినములు ప్రభువా నీ యొక్క కాపుదలలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రభువా పరిశుద్ధ దినాన్ని తండ్రి మేము విధంగా ఆచరించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరెవరు ప్రభువా ఎక్కడ ఏ విధంగా ఆచరిస్తున్నారో ప్రభువా ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించడానికి కృప చూపించమని ఇచ్చినాం తండ్రి. యేసు రాజా నీకు వందనాలు ప్రభా. సమస్త పరిస్థితి నీకు తెలుసు తండ్రి. నీ చిత్తము ప్రభా, నీ చిత్తము లేని ప్రభా ఏమీ జరగదు కనుక ప్రభా ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా మీరు దృష్టించండి, నీ కృపలో బలపరచండి, భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి నేను పాడడానికి ప్రభువా, నేను ప్రార్థించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జరగనున్న ప్రతి కార్యక్రమం ప్రభువా నీకు మహిమకరంగా జరగడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘంలో ప్రతి బిడ్డ ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. సంఘంలో ప్రతి విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. సండే స్కూల్ బిడ్డల ప్రభా వారు ఎక్కడున్నప్పటికీ ప్రభా నీ సన్నిధికి దూరమైనప్పటికీ ప్రభా వారు తండ్రి నీ యొక్క భయభక్తుల్లో తండ్రి వారు ఉండడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా యవనస్తులు తండ్రి నీ సన్నిధిలో ప్రభా వచ్చి ప్రార్థించలేనప్పటికీ ప్రభా వారు ఎక్కడున్నప్పటికీ ప్రభా నీ యొక్క కృప, నీ దీవెన ఆ బిడ్డలు పంచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా స్త్రీల సమాజం కొరకు నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆ స్త్రీల సమాజాన్ని అభివృద్ధి పరచండి ప్రభా, నీ కృపలో బలపరచండి, భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా ముఖ్యంగా ప్రభా తండ్రి ప్రపంచాన్ని వణికిస్తున్న తండ్రి కరోనా వైరస్ తండ్రి ఒక్కసారి ప్రభా మీరు దృష్టించండి తండ్రి. నీకు అసాధ్యం కాదు ప్రభా. ఒక్కసారి ప్రభా వైరస్ తండ్రి నిర్మూలించమని అడుగుతున్నాం తండ్రి. నీ కృప, నీ దీవెన ప్రభా ప్రతి బిడ్డపై ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా వ్యాధి బారిన పడ్డారో ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, నీ కృప ఉంచండి ప్రభా, నీకు జాలి ఉంచండి తండ్రి. యేసయ్యా ప్రజలమైన మమ్మలను తండ్రి, పాపులమైన మమ్మలను తండ్రి క్షమించయ్యా, క్షమించి ప్రభా ఉగ్రత నుండి ప్రభా మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాను తండ్రి. యేసు రాజా నీకు వందనాలు ప్రభా. సర్వోన్నత సర్వాధికారి సృష్టికర్త యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మహోన్నతుడా, జీవాధిపతి, జీవం గల తండ్రి, కరుణ గల తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. జీవాధిపతి నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మా సంఘంలో బలహీనమైన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనామణి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ బిడ్డకు పూర్తి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే తండ్రి గొర్రెపిల్లి స్త్రీలను తండ్రి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గారు ప్రభా ఆ కుటుంబాన్ని ప్రభా మొత్తాన్ని తండ్రి ఇంటికి క్షేమంగా చేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా నువ్వు ప్రభా ఎవరెవరైతే బలహీనలై ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హైమావతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డకు పూర్తి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కరోనా వ్యాధిని పడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి అయ్యా. నీకు స్వస్థత ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా యొక్క పరిస్థితులను, మా యొక్క తండ్రి రాష్ట్ర పరిస్థితులను ప్రభా మీరు చూడండి ప్రభా, సరిచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. జీవం గల తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆన్లైన్లో ప్రభా ఎవరెవరైతే తండ్రి నీ సన్నిధిలో ఏకీభవిస్తున్నారో ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. అనేక మంది తండ్రి ఎంతో ఆర్థిక సంబంధమైన బలహీనతతో ప్రభా, ఆర్థిక సమస్యలతో ప్రభు ఉంటుండగా తండ్రి ప్రతి సమస్యని మీరు తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి ప్రభా. నీ కృపలో బలపరచండి, భద్రపరచండి తండ్రి. నీ దీవెన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి నీకు ఆపుదలను నడిపించిన మా దేవా నీకు వందనాలు ప్రభా. మా బిడ్డలందరినీ తండ్రి, మా సంఘస్థులందరినీ ప్రభా, మా గ్రామాన్ని అందరినీ ప్రభా, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని అందరినీ తండ్రి నీ కాపుదల్లో ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేయండి తండ్రి. నీ కృపలో బలపరచండి, భద్రపరచండి. నీ యొక్క
దీవెన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంకో ఎంతో మంది ప్రభా అనేక విధాల తండ్రి అవసరతల కొరకు ఎదురు చూస్తున్నా ప్రభా. ప్రతి బిడ్డ అవసరత నీ నామంలో తీర్చమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంతవరకు తండ్రి నీ దీవెన ఉంచిన విధానం పడుతున్నావు తండ్రి. ఇంకా ప్రభా నీ యొక్క దైవదాసుడు ప్రభా నీకు వాక్యాన్ని విధిస్తుండగా తండ్రి నీ యొక్క కృపను అడుగుతున్నాను తండ్రి. నీకు ఆత్మీయ కృపను తన బిడ్డపై ఉంచమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డను మరుగుపరచండి తండ్రి. సిలువ చాటును మరుగుపరిచి ప్రభా గంభీరమైన వర్తమానము అందించండి ప్రభా. ఆ యొక్క మాటలు తండ్రి విని ప్రతి బిడ్డ ప్రభా మరుగుతిలో భద్రపరచుకుని తండ్రి మా యొక్క జీవితాలను బాగు చేసుకునే కృప దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపలో బలపరచండి, భద్రపరచండి తండ్రి. దీవెన దాయిచ్చేయండి తండ్రి. నీ కృపలో బలపరచండి అయ్యా తండ్రి. ఈ యొక్క కోడికను ప్రభా ఆన్లైన్ ఏకీభవిస్తున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ కృపలో బలపరిచి భద్రపరిచి మహిమగంత ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, సమయంలో మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 367వ పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. 367వ పాట దేవా వెంబడించి తిని నామము అనే పాటను ఏబి మాస్లమణి గారు రచించినటువంటి కీర్తన. దేవా వెంబడించి తిని నామము జీవితేశ్వరన జీవిత శనివే రవే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించి తిని నామము యేసు నీదు ప్రేమను నే వింటిని బాసురం బగుని సిలువనే గంటిని యేసు వాడను నే నంటిని. దేవా వెంబడించి తిని నామము ప్రభు ప్రారంభించితి ప్రయాణమున్ పరలోకైరు శలేమో పురికిన్ పవన జుపుమో మార్గము. దేవా వెంబడించి తిని నామము నాదాయిదలేను ఈ ప్రవాహము నీ దరింగానని కెరటాల ధటిచే నవికారమునన్ బ్రోము. దేవా వెంబడించి తిని నామము స్వామి నీదు ప్రేమకుని సాక్షిని సంగమందున నా పొరుగు వారికి సత్య సువార్తని చాటుదున్. దేవా వెంబడించి తిని నామము రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యందునన్ వాడుము రక్షణానందము కూర్చును. దేవా వెంబడించి తిని నామము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఫోన్స్ సైలెంట్లో ఉంచుకోండి. ఒకవేళ ఏదైనా సిగ్నల్ లేకపోతే మరి సిగ్నల్ వచ్చే చోట మీరు ఈ యొక్క మొబైల్స్ పెట్టుకోవచ్చు. దయచేసి పరిశుద్ధమైన లేఖన భాగంలో చదవబడినటువంటి భాగంలోంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియులరా, ఈ యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులైనటువంటి వారు యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు
యేసుక్రీస్తు ప్రభువారిని ఓ మాట అడుగుతూ ఉన్నారు. అది మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఈ మాట పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు. మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాము కనుక మాకేమి దొరుకుతుంది అని అడుగుతున్నాడు. ఈ మాటను గురించి దినాన్న ఈ అంశముగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, మాకేమి దొరుకును? అవును ప్రియులారా, ఈ పేతురు అలాగుననే ఆ పేతురు గారితో పాటు వారి సహోదరుడు ఆంద్రేయ, ఇంకా మరి ఆ యొక్క అనేక మంది 12 మంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి వారు ఉన్నారు. వీరందరూ మొట్టమొదట వీరిని సిద్ధపరచడానికి బాప్తిస్మమిచ్చే యోహాను పంపబడ్డాడు. అది పాత నిబంధన గ్రంథములో లేఖనములలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియచేసిన మాటలు నెరవేర్చబడుటకై మానవుల పాప పరిహారము కొరకు మరి లోకరక్షకుడి లోకంలోనికి వస్తాడు, కన్యమర్య గర్భములో వస్తాడు అని లేఖనాలు తెలియచేసిన మాటలన్నీ కూడా ఈ యొక్క బిడలు యూదులైనటువంటి వారు వేరు. యూదులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. యూదులైనటువంటి వారు ఎక్కువగా నిష్ఠ కలిగి జీవిస్తూ ఉంటారు. వారు ప్రతి ఒక్క లేఖనాలను యూదులు ఎరిగిన వారై ఉంటారు. చదువు ఉన్నా చదువు లేకపోయినా సమాజ మందిరాలలో చేరి సమాజ మందిరాలలో మరి బోధించినటువంటి మాటలు వినినటువంటి వారు ప్రపంచంలో ఆ యొక్క శ్రేష్టమైన జనాంగముగా పిలువబడుచున్న యూదులైనటువంటి వారిలో దేవుని వాగ్దానములు నెరవేర్చబడడం కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారి యేసు ప్రభువారి కొరకు ఆయన బాప్తిస్మమిచ్చే యోహాను పంపబడినప్పుడు యోహాను ప్రకటిస్తూ యోహాను అనేక మందిని సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచి అనేకమైన మాటలు వాక్యాలు చెప్తూ లేఖనాలను గుర్తు చేస్తూ అనేక మందిని సిద్ధపరిచి నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, నేనైతే నీటిలో బాప్తిస్మిస్తున్నాను కానీ ఆయన నీటిలోనూ అగ్నిలో కూడా మీకు బాప్తిస్మిస్తాడని చెప్పి అనేకులను సిద్ధపరిచినప్పుడు వారిని వెంబడించినటువంటి వారిలో వీరందరూ కూడా ఉన్నారు. వీరు మాటలను విని అంగీకరించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారిగా మనం చూస్తాం. అయితే ప్రియుల, మరి వీరిలో ఆంద్రేయ ప్రాముఖ్యమైనటువంటి వాడు. మరి ఒక్కొక్కరిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చిన విధానం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురుని అలాగే మరి కొందరిని కూడా పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్పి ప్రభువారు పిలిచాడు. పిలిచినప్పుడు చేపలు పట్టేటటువంటి వృత్తిని కలిగినటువంటి వీరు ఆ వృత్తిని వదిలిపెట్టి తమ తండ్రిని కుటుంబాన్ని వదిలిపెట్టి తమ యొక్క ఆ జీవనోపాధిని విడిచిపెట్టి పిల్లరా మరి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. ఇప్పుడు వీరికి ఒక డౌట్ వస్తుంది. యేసు ప్రభువారితో తిరుగుతూ ఉన్నప్పుడు వారికి తిండికి లోటు లేదు. అలాగే వారు యేసు ప్రభువారు చేస్తున్న అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు. వారికి చాలా ధైర్యం కలుగుతూ ఉంది. యేసు ప్రభువారు కూడా వారికి శక్తినిచ్చారు, దయ్యాలు వెళ్ళగొట్టే శక్తినిచ్చారు. ఇంకనూ వారిని బలపరుస్తూ ఉన్నారు. మరి ఆకలి అనేది ఉన్నప్పుడు ఆయన 5,000 మందికి మరొకసారి 4,000 మందికి ఆ రొట్టెలను మరి ఆశీర్వదించి సమృద్ధిగా వచ్చేలా చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అయితే పేతురుకి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు, మిమ్మల్ని నేను వెంబడిస్తున్నాం, సమస్తాన్ని విడిచిపెట్టేశాం, నిన్ను వెంబడిస్తున్నాం కాబట్టి మాకు ఏమి దొరుకుతుంది అని అడుగుతున్నాడు. అవును ప్రియులారా, ఇదే ప్రశ్న నేటి క్రైస్తవులలో అనేక మందికి ఉంది. యేసు ప్రభువారిని వెంబడిస్తున్నాం కానీ
మాకు ఏమి ప్రయోజనం అనుకునేవారు కొందరు ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాం, మాకు ఏంటి అనేటటువంటి ఆలోచన కలిగి అనేక మంది కొంతమంది జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, అంటే లాభం కోసం, యేసు ప్రభు ద్వారా ఏదో ఒక మేలు పొందుకోవడం కోసం, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏదైనా ఒక అవసరత కొరకు, ఏదైనా వారి యొక్క కోరికలు, సమస్యలు అవి నెరవేర్చబడడం కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని కోరుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది నాకేం జరగలేదు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం వలన అని చెప్పే వాళ్ళని చూస్తున్నాం. మరి కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నాము కానీ మా యొక్క ఆ కుటుంబంలో వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారని యేసు ప్రభువారి మీద నిందలు మోపే వారిని చూస్తూ ఉంటాం. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో నష్టపోయాము అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ రేర్, చాలా తక్కువ. అది చాలా తక్కువ చెప్పేవారు. కానీ ఎక్కువ శాతం యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు ఆయన ఇచ్చిన వాగ్దానాలను పొందుకునేటువంటి వారే, అవన్నీ కూడా నెరవేర్చబడిన వారే. ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు, అందరికీ న్యాయం చేసే దేవుడు, అందరి అవసరతలలో కూడా సహాయం చేసే దేవుడు, అందరి కోరికలను తీర్చే దేవుడు. ప్రియులారా, ఎందుకంటే ఆయనే వాగ్దానం చేశాడు, ఆయనే మన అవసరతల విషయంలో ఆయన సహాయము చేస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకనే మనము చూస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, మన కీర్తన గ్రంథంలో కీర్తనకారుడైన దావీదు అంటాడు 31వ కీర్తన 19వ చరణంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మానవులకు మేలు ఎంతో సిద్ధపరిచాడు. ఆయన మానవుల కొరకు, అనగా తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన కొంత సిద్ధపరిచి ఉంచాడు. ఇక్కడ పేతురు వెంబడిస్తున్నాడు, శిష్యులు వెంబడిస్తున్నారు. కానీ వీరికి ఏంటంటే, మిమ్మల్ని వెంబడిస్తున్నాము అన్నీ వదిలిపెట్టుకొని, కానీ మాకు ఏంటి ప్రయోజనం? ప్రియులారా, కానీ ఏం ప్రయోజనం అనేది మనకి అప్పటికి కనిపించకపోయినా ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో సృజించిన సృష్టికర్త అయిన మన పరమ తండ్రికి తెలుసు. కనుక ఎవరు కంగారు పడవలసిన అవసరము లేదు. ప్రియులారా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, తొందరపడి ప్రభువుని వదిలిపెట్టడం కానీ, తొందరపడి ప్రభు మీద నిందలు మోపడం కానీ ఏ ఒక్కరు కూడా చేయకూడదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఇక్కడ ఆయన సిద్ధపరిచినటువంటివి అనేకమైన మేలులు సిద్ధపరిచి ఉంచాడు. ప్రియులారా, మనం చూస్తాం కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. దేవుని ప్రేమించే వారికి, అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆయన మేలులు సిద్ధపరిచి ఉంచాడు. భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించే వారికి సిద్ధపరిచినవి కనబడవు, వినబడవు. ఆశ్చర్యము. ప్రియులారా, ఇంకా అంటాడు, మనము దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవి అని అంటాడు. కాబట్టి ప్రియులారా, పేతురు వలె మనము తొందరపడి మాకేంటి ప్రయోజనం, మాకేంటి లాభం అని మనము దేవునిని నిందించే వారముగా ఉండకూడదు. దేవుని ఆ వాగ్దానాలు నెరవేర్పు కోసం మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అదే అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కొన్ని మేలులు సిద్ధపరిచాడు. అలాగే ఆయనను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినవి కనబడకుండా అద్భుత కార్యాలు జరిగేలాగా మనకి చేస్తాడు. అన్నీ కూడా సమకూరుస్తాడు. దేవుని ప్రేమించుట నేర్చుకోవాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట మనము నేర్చుకుంటే ఇవన్నీ కూడా దేవుడు సిద్ధపరిచినవి మనకి అనుగ్రహింపబడతాయి. అయితే ప్రియులారా, దేవుడు ఏమి ఇస్తాడు, ఏమి మన జీవితాల్లో నెరవేరుస్తాడు?
ఈరోజు పేతురు అడిగిన ప్రశ్నకి యేసయ్య చెప్పేటటువంటి సమాధానము ఎలా ఉందో ఒకసారి మనము పరిశీలన చేస్తాం. ప్రియులారా, మొదటిగా మనము చూస్తూ ఉన్నట్లయితే మరి దేవుడు ఆయన సమస్తాన్ని మనము విడిచిపెట్టి యేసుని వెంబడించినందుకు మనకి కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే, మొట్టమొదటిది ప్రియులారా, ఆయన యొక్క నిత్య రాజ్యాన్ని మనకి అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనం చూస్తే మనము పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో మత్తయి సువార్త 25:34 చదువుదాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నా రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే, దేవుని రాజ్యము మనకి అనుగ్రహింపబడుతుంది. దేవుని రాజ్యాన్ని మనకి ఏంటి, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రియులారా, అంటే ఉన్నయన్ని ఉన్న పలంగా అన్ని వదిలిపెట్టేయమని కాదు, లేకపోతే ఉన్నయన్ని అమ్మేసేసి వచ్చేయమని కాదు. అవసరమైతే దేవుని కొరకు విడిచిపెట్టవలసి వస్తే సమస్తాన్ని, అది తండ్రినైనా సరే, తల్లి అయినా సరే, అన్నదమ్ములనైనా సరే, అక్క చెల్లెండ్రనైనా సరే, బంధువులనైనా సరే, నీ కులాన్నైనా సరే, నీ ఆస్తినైనా సరే, అవసరమైతే నీ ఉద్యోగానైనా సరే, నీకు కలిగినది ఏదైనా సరే, నీవు దేనిని ప్రేమిస్తున్నావో, నీ బిడ్డలైనా సరే, ఏదైనా సరే నీవు కోల్పోవలసి వస్తే, దేవుని కొరకు నీవు కోల్పోవలసిన పరిస్థితి వస్తే, అప్పుడు దానిని జయించి నా ప్రభువుని ముందుగా మనం పెట్టుకోగలిగితే ప్రియులారా, తప్పకుండా ఆయన రాజ్యము మనకి అనుగ్రహింపబడుతుంది. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, ఏంటి మాకు కలుగుతుంది, మాకేమి దొరుకుతుంది అంటే ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యము మనకి దొరుకుతుంది. దేవుని రాజ్యం అమూల్యమైనది అన్న విషయం మనకి తెలుసు. ఈ లోక రాజ్యాలు వేరు, నా రాజ్యం వేరు అని పిలాతు ఎదుట యేసు ప్రభువు చెప్పారు. ఈ లోక రాజ్యాలు అన్యాయము, అక్రమాలు, అసూయ, ద్వేషాలతో, పగలతో, కష్టాలతో నింపబడినటువంటి రాజ్యం. కానీ నా దేవుని రాజ్యము నిత్యము వెలుగై ఉన్నటువంటిది. నా దేవుని రాజ్యము శాశ్వత నీతి న్యాయములు కలిగినటువంటిది. ఆ దేవుని యొక్క రాజ్యము అది చిరకాలము శాశ్వతంగా ఉండేటటువంటిది. అటువంటి ఆ దేవుని యొక్క రాజ్యము ప్రియులారా స్వతంత్రించుకుంటాము. ఇప్పుడు ఈ లోకమును ప్రియులారా, అవసరమైతే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టుకోగలిగితే, అన్నీ కూడా మనకి ఏది దేవుని కంటే ఎక్కువ అనిపిస్తుందో దాన్ని అవసరమైతే వాటిని మనము విడిచిపెట్టుకోగలిగితే దేవుని యొక్క రాజ్యం మనకి దొరుకుతుంది. అది శాశ్వతం, అది నిత్యము అన్న విషయాన్ని ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక రాజ్యము గతించిపోయేది, ఈ లోక రాజ్యము అంతమైపోయేది. ఎక్కువ కాలం మనం ఉండలేం, ఎక్కువ కాలం మనం బ్రతకలేం. ఎందుకనంటే ప్రియులారా, ఇది మట్టి శరీరం. ఈ లోకము అంత్య దినాలు దగ్గరికి వచ్చేసాయి. దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ, ఆ యొక్క సూచనలన్నీ నెరవేరుతున్నాయి. ప్రియులారా, ఒక్కొక్కటిగా మరి తెగుళ్ళు రావడం మొదలవుతుంది. కరోనా ఒకటి, ఇంకా మరొక వైరస్ ఉందట, అది ఇంకా భయంకరమైనటువంటిదట. మరి ఇంకా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ ప్రపంచ అంతానికి కూడా సమీపిస్తుంది. కానీ శాశ్వతమైనది ఏది? దేవుని యొక్క రాజ్యం. ఆయన రాజ్యం స్వతంత్రించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడలలో నివసిస్తూ ప్రియులారా, మనము ఆయన చేతి కింద దీన మనస్కులుగా జీవించాలి. గమనించండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యములోనికి రండి. అవును ప్రియులారా, మనము కూడా ఆయన చేత ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి. ఆయన చేత ఆశీర్వదింపబడిన కుటుంబము ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే, మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాస్తూ ఉంటాడు.
అక్కడ కొందరి పేర్లైతే లేవు కానీ విశ్వాస వీరుల జాబితా రాస్తాడు. ఆ తర్వాత 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనములు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము అని మాట అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అంటే ఎంతో గొప్ప సాక్షి సమూహం ఉంది. ఆ సాక్షి సమూహము విశ్వాసంతో బ్రతికారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. వారు ప్రియులారా దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారు. వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నారు. అంటే ఈ లోక ఆశీర్వాదము కాదు కానీ పరలోక ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నారు గనుక రండి మీ కొరకు సిద్ధపరిచిన ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని వారిని పిలుస్తున్నాడు. ఈరోజు అదే గుంపులో మనం కూడా ఉంటే మనకి కూడా ఆయన అంటాడు, నా దేవుని చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని రాజ్యము ప్రియులారా ఎవరు అంటే మనమే ఆయన రాజ్యము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము ధ్యానిస్తున్నట్లయితే ప్రియులారా మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనములో మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. వారిని అనగా మనలను దేవుడు ఏం చేశాడట? రాజులనుగా చేశాడట. మనలను యాజకులనుగా చేశాడట. అవును ప్రియులారా, ఇప్పుడు మనము ఎవరమో కాదండి. మనం ఎవరమే అంటే రాజులమండి. నీ కులమేంటి, నీ మతం ఏంటి అని అంటే పర్టికులర్గా మనం ఏ క్యాస్ట్ అనేది చెప్పకూడదు. ఏంటయ్యా అంటే మేము రాజ్యులము. ఎక్కడ పిలాతు అడిగాడు ప్రభువారిని, నువ్వు రాజువా అంటే ఎస్ నువ్వు అన్నట్టే అంటాడు ప్రభువారు. యేసు ప్రభువారు నువ్వు అన్నట్టే నేను రాజుని. కానీ అక్కడ మళ్ళీ వివరించాడు, ఈ రాజ్యం వేరు నా రాజ్యం వేరు. అవును ప్రియులారా, మనల్ని ఎవరైనా అడిగితే ఎస్ మనం ఎవరమండి? రాజులము. మనము రాజులుగా చేశారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఇక్కడ మనకి ఈ వాక్య భాగంలో ప్రియులారా మరి ఈ యొక్క యోహాను పద్మాసు దీపంలో పరవాసి అయినటువంటి యోహాను ఇలాగన ఆయన చూస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అందుకని ఆయనకి తెలియచేస్తున్నటువంటి మాట, మా దేవునికి వారిని యాజకులుగా రాజులుగా చేస్తేవి. మరొక వాక్యాన్ని చూద్దాం. పేతురు పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములు చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవునికి మహిమ కలుగునుగాక, రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన జనులునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాటలండి. ఆయన నామమును గురించి ప్రచురించి నిమిత్తము, ఆయన గొప్పతనాన్ని ప్రచురించి నిమిత్తము మనల్ని దేవుడు ఏం చేశాడట? మనలను రాజులైన యాజక సమూహముగా చేశాడు. ఆయన జనులుగా చేశాడు. ఆయన సొత్తుగా చేశాడు దేవుడు. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత గొప్ప అదృష్టం అండి మనకి, ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఈ ధన్యత మనం పోగొట్టుకుంటామా? ఈ ధన్యత మనము పోగొట్టుకుంటామా ప్రియులారా? ఎక్కడో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆయన సమూహముగా చేశాడు దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా. కనుక ఆయన బిడలముగా, ఆయన జన సమూహముగా, ఆయన సొత్తుగా మనము జీవించాలి తప్ప మనము వెళ్ళిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే ప్రకటన గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, ఇక్కడ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ప్రియులారా మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. తన తండ్రికి మనలను రాజులుగాను యాజకులుగా చేశాడట. ఎలా చేశాడు? మనము యాజక సమూహముగా ఎలా చేశాడు? రాజులైన యాజక సమూహముగా మనల్ని ఎలా చేశాడు? మనము దేవునికి రాజ్యముగా మనల్ని ఎలా చేశాడు?
అంత ఈజీగా మనం వచ్చిందా ఈ ధన్యత? ఆయన సొత్తుగా, ఆయన జనాంగముగా మనకు అంత ఈజీగా వచ్చిందా? అంత సులువుగా వచ్చిందా ఈ ఆధిక్యత అంటే? లేదు ప్రియులారా. మనకి ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించుట వలన, ఆయన బలియాగమవుట వలన, క్రీస్తు ప్రభువారు చేసిన త్యాగమును బట్టి ప్రియులారా, ఆయన పడిన శ్రమలను బట్టి, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తమును బట్టి ఆ ధన్యత మనకి కలిగింది. యాజకులుగాను మనము దేవుని సొత్తుగా ఉండే ఆ గొప్ప భాగ్యము. రాజులం మనం ప్రియులారా. మనం ఎవరమో కాదు, రాజులము. ఏ రాజులము అంటే పరలోక రాజ్యానికి అధికారి అయినటువంటి రాజైన మన దేవుని యొక్క బిడలమైనటువంటి మనం. ప్రియులారా గమనించండి, దేవునిని వెంబడిస్తున్నందుకు, మన యేసయ్యని అనుసరిస్తున్నందుకు, ప్రభు బిడలుగా జీవిస్తున్నందుకు మనకి కలిగే ప్రయోజనం ఏంటి? ఏం దొరుకుతుంది అని పేతురు అడిగిన ప్రశ్నలో మొదటిది మనకి ప్రభు ఇస్తున్న ఈ సమాధానం ఏంటంటే, ఆయన రాజ్యము మనకు దొరుకుతుంది. మనమే ఆయన రాజులము. ఇట్టి భాగ్యం పోగొట్టుకోవద్దు. నిన్ను నువ్వు తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోవద్దు. నేను దేవుడు రాజు అయిన పరలోక రాజ్యపు రాజ్యాధికారము కలిగిన రాజకుమారుని నేను అని దేవుని ఎడల విశ్వాసముతో దేవుని బిడ్డలుగా మనం జీవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. రెండవదిగా, దేవునిని వెంబడిస్తున్నందుకు మనకి కలిగే ప్రయోజనము ఏమిటో మనం చూద్దాం. ప్రియులారా, మనము ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 21వ వచనములో చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము, ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. నా సింహాసనమందు నాతో కూడా కూర్చుండనిచ్చేదను. ఇది రెండవ ప్రయోజనం ఏంటయ్యా అంటే, రెండవ ఉపయోగం ఏంటయ్యా అంటే, మనకి యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన కూర్చున్నటువంటి సింహాసనము ఆయనతో కలిసి కూర్చుండే ధన్యత ఇస్తాడట. ఎవరికి? ప్రియులారా, తన బిడలైనటువంటి వారికి, తన వాక్యాన్ని అనుసరించి జీవించే వారికి. చూడండి, అక్కడ గమనిస్తే జయించి ఉన్నారు ప్రభువారు. చదువుదాం మరొకసారి, జ్ఞాపకం చేసుకోండి. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు. నేను జయించిన నా తండ్రితో కూడా. ఆయన జయించాడు. ఏం జయించాడు? ఆయన శోధనలు జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. ఆయన నిలబడ్డాడు. యేసు ప్రభువారు ఆయన తన ప్రాణాన్ని ఆయన అర్పించారు. ఆయన చనిపోయి తిరిగి లేచే వరకు, ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యే వరకు కూడా ప్రియులారా జయిస్తూనే 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 ఉన్నారు. అందుకని మనకి కూడా ఏమంటున్నాడంటే, జయించేవానికి యేసు ప్రభువారు జయించి సింహాసనమందు ఆయన కూర్చున్నాడు. అదే సింహాసనము ప్రక్కన మనం కూడా కూర్చుండే భాగ్యం మనకి కావాలంటే, ఆయన వలె మనం కూడా జయించగలిగిన వారముగా ఉండాలని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన సింహాసనము ఎదుట ప్రియులారా 4 జీవులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగనే ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు. మనకి ఆ గొప్ప భాగ్యం మనకి కావాలి. జబదయి కుమారుల తల్లి వచ్చి అడుగుతూ ఉంది, ఇదిగో అయ్యా బోధకుడా, ఇదిగో నీ కుడి పక్కన నా కుమారుడు ఒకడిని, నీ ఎడమ పక్కన ఒక కుమారుని కూర్చుండబెట్టు అని అంటే, అది సాధ్యం కాదు అంటారు ప్రభువారు. అదేమి అంటే, నేను తాగునది, నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను తాగినటువంటి నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే అర్థం ఏంటంటే, నేను పొందబోతున్న శ్రమలైనటువంటి శ్రమలను మీరు అనుభవించగలరా? నేను జయించిన ప్రకారం మీరు జయించగలరా? నేను పొందినటువంటి శ్రమలు మీరు పొందగలరా? నేను అనుభవించబోతున్నటువంటి ఆ దెబ్బలు, ఆ నిందలు, అవమానాలు ఇవన్నీ మీరు పొందగలరా? పొందగలిగితే అది దొరుకుతుంది. ఈ రెండవ ప్రయోజనం మనకేంటి అంటే, ప్రియులారా, దేవుని యొక్క సింహాసనము ఎదుట మనము కూర్చుండు భాగ్యము, ఆయనతో కూడా కూర్చుండే భాగ్యం. పేతురు ఎంత ఆశ కలిగి ఉండేవాడు. ప్రియులారా, దుడుకు దుడుకు అంటాం కానీ
మనసులో ఉన్న మాట దాచుకోకుండా డైరెక్ట్గా మాట్లాడేసేవాడు. ఇప్పుడు అడిగాడు, మేము అన్నీ వదిలిపెట్టేసి మిమ్మల్ని వెంబడిస్తున్నాము, కానీ మాకేంటి ప్రయోజనం అని చెప్పేసి అని అడిగాడు. ప్రభువారు సమాధానం చెప్తున్నారు. ఆ వాక్య భాగాన్ని మనం ఒకసారి చూద్దాము ప్రియులారా. ఆ ప్రభువారు ఏమంటున్నారో మనం చూస్తున్నట్లయితే 28వ వచనం, 19:28 వచనం. యేసు వార్త ఇట్లనెను, పునరుజ్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై, 12 సింహాసనముల మీద ఆసీనులై, ఎవరికి? నన్ను వెంబడించుచున్న మీకు 12 సింహాసనముల మీద మీరు ఆసీనులై, ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చుదురు. ఎంత ధన్యత ప్రియులారా! అంటే ఈ లోకములో అధికారాల కోసం, ఈ లోకములో సింహాసనాల కోసం ప్రాకులాడుతున్న వారిని ఎంతో మందిని చూస్తూ ఉంటారు. గొప్ప గొప్ప ఆ యొక్క స్థానాల కోసము ప్రాణాలు తీసిన వారిని కూడా చూస్తూ ఉంటాం. ప్రియులారా, అనేక మందిని మరి కీడు చేసి నాశనం చేసిన వారిని కూడా చూస్తాం. పాత నిబంధన గ్రంథంలోని చూస్తే అతల్య అనే ఒక తల్లి ప్రియులారా తన రాజ్యములో తాను రాణిగా ఉండడం కోసం 70 మంది కుమారుల్ని చంపేసింది. దేని కొరకు? సింహాసనము కొరకు. ఇజ్రాయేలు దేశానికి రాణిగా ఆమె ఉండాలని. కుమారుల తర్వాత, తన భర్త తర్వాత కుమారులే అధికారము కాబట్టి కుమారులు ఉండకూడదని 70 మందిని చంపించేసింది. ఎంత దుర్మార్గము ప్రియులారా! ఇలాంటి వారు ప్రపంచంలో ఎంతమంది లేరు పిల్లలు. ఈ లోక రాజ్యాల కోసం, ఈ లోక అధికారముల కోసం మనుషులైనటువంటి వారు ప్రాకులాడుతూ ఉన్నారు, అనేక అన్యాయాలు కీడులు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఇది శాశ్వతం కాదు అన్న సత్యాన్ని ఆ యొక్క అలెగ్జాండ్రియా మహారాజుల చివరి క్షణంలోనైనా కనీసం తెలుసుకోకుండా చనిపోయేవారు ఉన్నారు. అలెగ్జాండ్రియా చనిపోయినప్పుడు మాత్రమే తెలుసుకున్నాడు ప్రియులారా. కానీ శాశ్వతమైన దేవుని రాజ్యములో ఉండే ఆయన ప్రక్కనే ఆయనతో 24 సింహాసనాలు ఉంటే ఆ సింహాసనాలలో మనం కూడా ఒక సింహాసనంలో కూర్చుండాలా? ఆ ఆశ మనకుంటే గనక ఆయన జయించినట్లుగా మనము కూడా జయించే వారంగా ఉండాలి. ఇది 2వ గొప్ప ప్రయోజనము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సింహాసనము సంపాదించుకోవాలంటే, సింహాసనంపై ఆసీనులం అవ్వాలంటే ఆయన జయించినట్లుగా అంటే ఎలా జయించగలం మనం? జయించాలంటే మానవ శక్తి సరిపోతుందా? జయించగలమా మనం? జయించేటటువంటి శక్తి మనకి కావాలి అని అంటే దైవ శక్తి కూడా మనకు అవసరం. అంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. అందుకే ఆత్మ చేత మనము నింపబడే వరంగా ఉండాలి. ఆయన బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు నీటిలో నుండి ఒడ్డుకి రాగానే పరిశుద్ధాత్మ పావురములై ఆయన మీదకి వచ్చింది. ఆత్మశక్తి. యేసు ప్రభువారు ఆరోహణమయ్యేటప్పుడు చెప్పారు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, మీరు శక్తిని అందుతారు. అవును ప్రియులారా, ఆయన పంపించిన ఆదరణకర్తతో శక్తి పొందుకొని వీరందరూ కూడా జయమైన కార్యాలు చేశారు, బలమైన కార్యాలు చేశారు. 12 మంది శిష్యులు కూడా. యూదా తప్పిపోయినా, యూదా స్థానంలో మరొకరు వచ్చినప్పుడు, మత్తయి వచ్చినప్పుడు తదుపరి 12 మంది కూడా ప్రియులారా ప్రాణాలు ఇచ్చేసిన పరిస్థితి దేవుని కొరకు, హతసాక్షులైపోయినటువంటి పరిస్థితి దేవుని కొరకు. ఎప్పుడు అంటే అంతకుముందు పిరికితనంగా ఉండేవారు, కానీ తర్వాత వారికి ధైర్యం వచ్చింది, ప్రభు కొరకు జీవించగలిగారంటే కేవలం పరిశుద్ధాత్మ శక్తి. ఆత్మచేత నింపబడితే ధైర్యం వస్తుంది మనకి. గనుక ప్రియులారా, ఈ రోజున జయించు వారముగా ఉన్నామా? మనము ఓడిపోయి పడిపోయి మనము వెనుకంజ వేసేవారుగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు, మాకేమి దొరుకుతుంది అంటే మొదటిగా ఆ యొక్క రాజ్యము దొరుకుతుంది. రెండవదిగా ఆయన సింహాసనము, ఆ సింహాసనం మనకి దొరుకుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు చెప్తూ ఉన్నారు, ప్రియులారా, నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రునైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలనైనా, భూములైనా, ఇండ్లనైనాను విడిచిపెట్టను ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇది గాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. ప్రభు కొరకు మనము ఏమి పోగొట్టుకునినా సరే తిరిగి మరల మనము పొందుకుంటాము అన్న విషయాన్ని, ఆయన రాజ్యంలో శాశ్వతంగా ఉండి ఆయనతో ఉండేటటువంటి గొప్ప భాగ్యంలో మనం కూడా పొందుకుంటామన్న విషయాన్ని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. 3వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. 3వ అంశం, జనుల మీద అధికారం ఇచ్చేదను. మొదటిది ప్రియులారా ఆయన రాజ్యము, రెండవది ఆయన సింహాసనము, మూడవది అధికారము. అధికారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అధికారము అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇందాక చెప్పుకున్నాం, అధికారం కోసం, సింహాసనం కోసం ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉన్నారు. చివరికి చర్చిల్లో కూడా అయ్యే గొడవలు, చర్చిల్లో కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి, స్టేషన్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రియులారా గమనించండి, ఇదంతా దేనికి కారణాలు అని అంటే అధికారాల కోసం. ప్రియులారా, నేను ఒక అధికారం కలిగిన వాడినై ఉండాలి, నేను చెప్పినప్పుడు నేను చెప్పినది జరగాలి, నేను చెప్పింది నెరవేరాలి, నేను మాట ఆజ్ఞాపిస్తే అది జరగాలి అనేది ఒక అధికారం కోసం చూస్తారు. అధికారము ఉంటే ప్రియులారా ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో చాలా మంది చూస్తారు. అటు యూత్కి అవ్వచ్చు, అటు స్త్రీలకు అవ్వచ్చు, అటు సంఘానికి అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్ ఏదైనా సరే, అటు బయట అవ్వచ్చు, అనేక చోట్ల అధికారం ఉంటేనండి ఏదైనా చేసేస్తాం. చెయ్యాలనుకుంటే, మనస్సుంటే, ఏ అధికారం లేకపోయినా దేవుని పని చేయొచ్చు ప్రియులారా. అంతేకాని అధికారము కొరకు ఏ ఒక్కరూ ప్రాకులాడకూడదు, అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. అధికారాన్ని ఉన్నది ఉన్నట్లుగా జాగ్రత్తగా మనము దానిని అనుసరించగలిగిన వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, సంఘము జాగ్రత్త, సంఘమని నువ్వే జాగ్రత్త. ప్రియులారా, మన శరీరం అనే ఈ సంఘాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ లోక అధికారం మనకి కాదండి. ఈ లోక అధికారాలు మనము విసర్జించాలి, మనకు అక్కర్లేదు. ఏ అధికారం కావాలి మనకంటే పరలోక అధికారము, పరలోకములో అది శాశ్వతం అండి. ఇదెంతండి మహా అయితే అండి. ప్రపంచాన్ని జయించినటువంటి వారు ప్రపంచాన్ని పాలించేస్తున్నారు, డబ్బుతోనూ అధికారంతో పాలించేస్తున్నారు. కానీ వాళ్ళు చనిపోతున్నారు. శాశ్వతంగా ఉంటున్నారా? శాశ్వతంగా పరిపాలన చేస్తూ ఉన్నారా అంటే లేదు, పరిపాలన చేయలేకపోతా ఉన్నారు. కారణం బట్టి శరీరం, మరణం తప్పదు. కానీ శాశ్వతంగా అధికారం ఉండాలి అంటే ఎవరికి ఉండదండి ఇష్టం? ప్రియులారా, పుతిన్ గారు ఆయన ఏం చేస్తాడండి, ఆయన ఇప్పటికి సుమారుగా 16 సంవత్సరాలు అనుకుంటా, 30 సంవత్సరాలేమో సుమారుగా ఇప్పటి వరకు అతడే రాజ్యానికి అధికారం కలిగి ఉన్నాడు. ఇంకా మరింతగా ఆయన రాజ్యాన్ని ఇంకా శాశ్వతంగా ఉండడం కోసం, ఆయన జీవించినంతకాలం ఉండడం కోసం ఆయన ఆ యొక్క రాజ్యాంగాన్ని సరిచేస్తూ ఉన్నాడట. అక్కడ పిల్లలు గమనించడం, ఈ లోకములో ఎంతకాలము? 80 సంవత్సరాలు అధిక బలం, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అప్పుడు దాకా పాలించిన తర్వాత పాలిస్తామా పిల్లలు? కానీ శాశ్వతంగా అక్కడ అధికారం ఉంటుందట. ఎక్కడ? దేవుని రాజ్యంలో అధికారం ఉంటుంది. దేవుని రాజ్యంలో జనాలు ఉంటారు, ఆ జనాల మీద మనల్ని అధికారం చేస్తాడు. భూలోకమును అధికారము, పరలోకములో కూడా దేవుడు మనకి ఆ గొప్ప అధికారాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. అటువంటి అధికారాన్ని మనం కూడా అనుభవించాలా. మనము ఆయన రాజ్యం చేరాలి మొట్టమొదట. రెండవది ఆయన ఉండే సింహాసనం ఎదుట మనం కూడా కూర్చోవాలి. మూడవది ఆయన ఇచ్చే అధికారాన్ని మనం పొందుకుంటాం. ఇది శాశ్వతమా కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు పౌలు భక్తుడు? చూడండి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలే అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఎంత గొప్ప మాట అండి. పరిశుద్ధులు ఏం చేస్తారట? లోకానికి తీర్పు తీరుస్తారట. అంటే మనము పరిశుద్ధుల గుంపులో ఉండాలి, విశ్వాసుల గుంపులో ఉండాలి. ఆయన సొత్తుగా రాజులైన యాజక సమూహములో మనం ఉండాలి. అలా ఉండి దేవుల్లో ఉంటే గనక తీర్పు తీర్చే అధికారం మనకు వస్తుంది. జనుల మీద అధికారం, తీర్పు తీర్చుటకు అధికారం, తీర్పు తీర్చే అధికారం రావడం ఎంత గొప్ప అండి. ఆ గొప్ప ఆధిక్యత మనకి కూడా రావాలి. ఈ లోకంలో తీర్పు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కంటి ముందు అతడు
ఒక దొంగని తెలిసినా, కంటి ముందు అతడు ఒక అన్యాయస్తుడని తెలిసినా తీర్పు తీర్చే వాళ్ళకి సాక్ష్యాలు కావాలి. తెలిసినా కానీ సాక్ష్యాలు తారుమారైపోయి తీసుకొచ్చినా సరే, సాక్ష్యాలు సరిపోతే సూటబుల్ అయితేనే, లేదా వాదించినటువంటి ఆ న్యాయవాది వాదించిన వాదనను బట్టి, ఆ యొక్క చట్టాన్ని బట్టి తీర్పు అనేది తీరుస్తూ ఉంటారు. కానీ అక్కడ తీర్చే తీర్పు న్యాయమైనది, శాశ్వతమైనది. ఆ తీర్పులోకి మనలను కూడా, మనకి ఒక గొప్ప ఆధిక్యత, అధికారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడట. కనుక మనం ఎలా ఉండాలి? మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆయన సింహాసనాన్ని స్వతంత్రించుకోవాలి. తీర్పు తీర్చే అధికారము, జనుల మీద అధికారమును మనము కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగంలో మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకొని మన పరిస్థితిని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దేవుని ఎదుట తీర్పు తీర్చే వారముగా, ప్రజలకు తీర్పు తీర్చే వారముగా, అధికారులుగా దేవుని యొక్క ఆ ఆశీర్వాదాలు, శాశ్వతమైన నిత్యమైనటువంటి ఆ దీవెనలు మనము పొందుకొని ఫలించాలి, అభివృద్ధి పొందాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఒకసారి గమనించండి. చిన్న వీడియో క్లిప్ మీకు పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ క్లిప్ని మీరు ఒకసారి చూసి విని తరువాత దాని గురించి చిన్న వివరణ ఇస్తాను. doesn't even matter. I tried so hard and got so far, but in the end, it doesn't even matter. I had to fall to lose it all, but in the end. ప్రియులారా, ఇంతవరకు మీరు చూసినటువంటి ఈ చిన్న క్లిప్పు, ఇది మీరు చాలా గమనించుంటారు. ఇది అతిపెద్ద గృహం. ఈ గృహము యొక్క విస్తీర్ణత ఎంతంటే
సుమారుగా 45,000 చదరపు అడుగులు, 45,000 స్క్వేర్ ఫీట్స్. అంత విస్తారమైనటువంటి స్థలములో అంత పెద్ద భవనాన్ని నిర్మించారు. అది చాలా చాలా పెద్ద పెద్ద గదులు ఉన్నాయి, మీకు అన్నీ కూడా చూసాం. అవి విస్తారంగా పనివారు ఉన్నారు, ఎక్కడికక్కడే పనివారు. ప్రతిదీ కూడా నీటిగాను అందంగాను విలాసవంతమైనటువంటి బెడ్స్, విలాసవంతమైనటువంటి సమస్తము కూడా అవన్నీ కూడా నిర్మింపబడ్డాయి. అది కేరళ రాష్ట్రంలో అతి పెద్దది. ఎక్కడంటే కేరళ అంతటికి కూడా అతి పెద్ద భవనం ఇదే. ఈయన అరక్కల్ అనేటటువంటి వ్యక్తి. ఈ అరక్కల్ అనేటటువంటి వ్యక్తి ఈయన కేరళలోనే అతిపెద్ద ధనవంతుడై ఉన్నటువంటి వాడు. మరి ఈయన కేతలకు చెందినటువంటి వాడు. అయితే ప్రియులారా, రీసెంట్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఆ యొక్క దుబాయ్లో, ఆ యొక్క సౌదీ కంట్రీలో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు అన్న విషయాన్ని విన్నాం. కనీసం ఆయన బాడీ ఇండియాకి కూడా రావడానికి అవకాశము లేదు అన్న విషయాన్ని కూడా విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంత గొప్ప ఆస్తి సంపాదించుకున్నాడు, ఇంత గొప్ప భవనాన్ని నిర్మించుకున్నాడు, ఇంత కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించుకున్నాడు. ఆయనే జోయ్ అలుక్యాస్ అనేటటువంటి జ్యువెలరీ ఆ యొక్క ఆ సంస్థకి ఓనర్ గారు అరక్కల్ అనేటటువంటి వ్యక్తి. మరి ఎంత చేసినా కానీ చివరికి ప్రియులారా తన గృహంలోకి రాలేనటువంటి పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నానంటే, ఈ లోక రాజ్యం శాశ్వతం కాదు, ఈ లోక ఆస్తి శాశ్వతం కాదు, ఈ లోక ఘనత శాశ్వతం కాదు, ఈ లోక అధికారాలు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న సింహాసనాలు మనకి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే, దాని కొరకు మనం ప్రాకులాడాలి. అదే దేవుని రాజ్యం, దేవునితో ఉండే భాగ్యం, దేవుని సింహాసనం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసుకుందాం. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా, ఈ దినాన్న నువ్వు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. శాశ్వతమైనటువంటి నీ రాజ్యం, శాశ్వతమైనటువంటి నీ సింహాసనం, శాశ్వతమైన నీ రాజ్యములోని అధికారము నాకు కావాలి నాయన. అది నాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోక అధికారాలు కానీ, ఈ లోక సింహాసనము కానీ, ఈ లోకంలో ఉన్న నాయన విలువైనటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది ఏది కూడా నాకు ఇదిగో తండ్రి ఈరోజు నీకంటే ఎక్కువేం కాదు. అవసరమైతే నీ కొరకు వీటన్నిటిని విడిచిపెడతాను, వీటన్నిటినీ నాయన నేను త్యజిస్తాను. ఈ లోకంలో నాకున్న అవసరతలన్నీ తీర్చేవాడవు నీవే, నాకేం కావాలో సమస్తాన్ని ఇచ్చేవాడవు నీవే. కానీ ప్రభా, నిన్ను నేను నిర్లక్ష్యపరుస్తున్నానయ్యా, నిన్ను నేను సరిగ్గా పట్టించుకోవడం లేదయ్యా. లోకంలో వీటిపై పడి నేను అడుగు తండ్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాను. కానీ అడుగు తండ్రి శాశ్వతం కాదు ఇది, శాశ్వతమైన నీ రాజ్యము నేను చేరాలని ఆశపడుతూ ఉన్నాను. నాయన నన్ను బలపరచండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, బహున్నతుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారిని శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడోనైనా, ఎంతో గొప్ప దేవుడోనైనా మా జీవితంలో నాయన అదుగు తండ్రి వెలుగుతో నింపేవాడవు నీవే, మహిమతో నింపేవాడవు నీవే. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. నాయన అదుగు తండ్రి, మా మార్గము, సత్యం, జీవం నీవే. శాశ్వతమైన నీ రాజ్యం మాకు కావాలి నాయన. నీ రాజ్యము నాయన అది శాశ్వతమైనది అయా. మీ రాజ్యానికి రాజులుగా మమ్మల్ని చేస్తున్నావు, రాజులైన యాజక సమూహముగా చేశావు నాయన. మమ్మల్ని నాయన రాజులుగా చేయడానికి అయ్యా మీ రక్తమును ఇచ్చి మమ్మల్ని రాజులుగా, యాజకులుగా చేశావు. మీ సొత్తుగా చేసుకున్నావు, మీ జనాంగంగా చేసుకున్నావు. ఎంత ధన్యులంనైనా, ఎంత అదృష్టవంతులంనైనా. మీరు చూపిన కృప కొరకు స్తుతిస్తున్నాను. కానీ అట్టి గొప్ప ఆధిక్యత విడిచిపెట్టి నాయన అదుగు తండ్రి ఒక్క పూట కూటి కొరకు
తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి నేను అదుగు తండ్రి యేషావు వలె కాదు తండ్రి, నీ బిడలమైన మేము సాక్షి సమూహమైనటువంటి నీ ప్రజల వలె నాయన పరిశుద్ధుల గుంపులో మేము ఉండడానికి నీ సహాయం దయచు. రాజ్యం మాకు ఇవ్వండి, నీ సింహాసనం ఎదుట మేము కూడా ఉండాలని ఆశిస్తున్నాం. ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వండి. అధికారాన్ని ఈ లోకములో కాదు ప్రభా, పరలోకంలో మాకు అధికారము దయచేయండి. నీతో ఉండే భాగ్యం మాకు కావాలి. సమస్తాన్ని మేము జయించువారముగా తండ్రి మాకు మీ గొప్ప కృప దయచు. ఆత్మీయ మమ్మల్ని అభివృద్ధి పరచండి. మీ నుంచి మమ్మల్ని వేరు చేసేది ఏది కూడా మాకు అక్కర్లేదు. ఈ దినాన్ని ప్రభా వాటన్నిటిని మేము నేను అవసరమైతే విడిచిపెడతాం. ప్రాణమైనా సరే నీవు నాకు కావాలి, మాకు కావాలి. మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి బలపరిచి ఆశీర్వదించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 580వ పాట పాడుతూ కానుకలను సమర్పించుకుందాం. 580వ పాట పాడదాం. మీరు కానుక సమర్పించాలనుకున్న వారు దయచేసి మీరు గమనించండి. మన చర్చ్ అకౌంట్ ఉంది. ఆ చర్చ్ అకౌంట్లో మీరు కానుకలు వేయొచ్చు. చర్చ్ అకౌంట్లోనే కాకుండా మరి ఎవరైనా మనకి మీరు కంగారు పడకండి. మన చర్చ్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఒకేసారి తీసుకుదురు. కానీ లేదు మా దగ్గర ఖర్చు అయిపోతే ఉంచలేమో అనుకుంటే కనుక మన చర్చ్ అకౌంట్లో మన గ్రూప్లో ఉంటుంది. లైవ్ బాప్టిస్ట్ చర్చ్ లైవ్ గ్రూప్లోను బాప్టిస్ట్ చర్చ్ గ్రూప్లో కూడా ఉంటుంది. మీరు దయచేసి ఫాలో అయ్యి మీ కానుకలు సమర్పించవచ్చు. మీ ప్రార్థన అవసరాలు ఏమైతే ఉన్నాయో అవి దయచేసి నాకు మెసేజ్ పెట్టండి, లేదా మన చర్చ్ గ్రూప్లోనైనా పెట్టవచ్చు. మీ ప్రత్యేక ప్రార్థన అవసరాలు మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. కృతజ్ఞతగా కానుకలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే కనుక మీ కానుకలు మరి పంపించండి. మరి మీ అవసరతల కొరకు కృతజ్ఞత కొరకు మీరు పంపించేవి మెసేజ్ డానియల్ గారికి కానీ నాకు కానీ మరి మీరు పెట్టండి. దయచేసి మేము ఫార్వర్డ్ చేస్తాము. అవసరమైతే అవి కూడా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి సమయంలో ఈ పాట పాడుతుండగా మీరు కానుకలు సమర్పించాలని మనవి చేస్తున్నాను. మీరు సిద్ధపరిచినటువంటి కానుకలు మీ చేతితో పట్టుకోండి. 580వ పాట పల్లవి చరణం పాడదాం. సర్వ జగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గదా. సర్వ జగతికి సర్వ సంరక్షకుడు స్వామి యెహోవాయే గదా. దారుని స్థలిని ధనధాన్యములను తోలిదనము తన కీయగదా. సర్వ జగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గదా. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగా, ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగా, ఆదర్శముగా మనకెడగా. ఆది సంభవుని ప్రతిమోదమున సేద్య ఫలంబులు దేవలదా. సర్వ జగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గదా. కానుకలీయరే మానితులారా, కానుకలీయరే మానితులారా. కన్యకుమారుని భజింపన్ మానవ పునరు నాన మహిమలో మన ప్రథమ ఫలం మతడౌరా. సర్వ జగతికి సంరక్షకుడు
సేకరించిన కానుకల నిమిత్తం ప్రార్థించుదాం. మీరు ఈ కానుకలు మీ చేత పట్టుకోండి. మేము ప్రార్థిస్తుండగా మీరు ఏకీభవిస్తూ ప్రభునామాన్ని స్తుతించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవగల దేవా, శ్రేష్టమైన నామానికి వందనాలు. మా తండ్రివి, మా రక్షకుడవు, విమోచకుడా, ఏమిచ్చి నీ రుణమును తీర్చుకోగలము. మా రక్షణ పాత్రను చేతబుచ్చుకుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నో మేలులు మాకు చేస్తూ ఉన్నావు నాయన. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తనకారుడు చెప్పాడు. అవును నాయన, మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన మేలులు దయచే దేవుడు గనుక నీకు స్తుతిస్తున్నాను. ఈ కానుకలు నా ప్రభా సమర్పించిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఎంతమంది తమ గృహాలలో ఉండి లైవ్లో ఏకీభవిస్తూ కానుకలు సిద్ధపరిచారో వారందరికీ అత్యధిక మేలులు దయచేయండి నాయన. వారు కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించుకుని దయచేయండి నాయన. అదుగు తండ్రి, ఏ లోటు లేకుండా సమృద్ధినివ్వండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా పంచినట్లుగా వారందరికీ సమృద్ధిగా ఉండడానికి మీరు కృప చూపమని అడుగుచున్నా. నెల కానుక, మొక్కుబడి కానుక, కృతజ్ఞత కానుక ఇచ్చిన వారు, ప్రార్థన చేస్తూ కానుకలిచ్చిన, ప్రార్థన కోరుతూ కానుకలిచ్చిన వారు అందరికీ కూడా దీవెనలు దయచేయండి. మెండైన ఆశీర్వాదాలు, నిండైన కృపలు దయచేయండి. ఈ సమయమందు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గమనించండి. మరి ఈ సమయంలో మనం ఈ యొక్క సంఘ ప్రకటనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మన సంఘ సెక్రటరీ గారు అయినటువంటి అలుగు సుధాకర్ గారు దయచేసి ఆయన ప్రకటనలు తెలియచేస్తారు. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. బాప్టిస్ట్ చర్చ్ అక్కైపాలెం సంఘ ప్రకటనలు తెలియజేస్తున్నాను. లక్షవారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీ కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం స్త్రీల సమాజ ఉపవాస కూడుకుంటుంది. ఆదివారం ఉదయం 10 గంటలకి సంఘ కార్యక్రమం మొదలవుతుంది, ఆరాధన. ఇవన్నీ కూడా యూట్యూబ్ లైవ్ ద్వారా మీరు చూడగలరు. యూట్యూబ్ లైవ్ బాప్టిస్ట్ చర్చ్ అక్కైపాలెం పేరు మీద ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి అక్కైపాలెం బాప్టిస్ట్ చర్చ్ పేరు మీద మీరు సెట్ చేసినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాని ద్వారా మీరు యూట్యూబ్ లైవ్లో పాల్గొనవచ్చు. ఈ యొక్క సంఘ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి మరి COVID-19 దీనివల్ల ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం సంఘ ఆరాధనలు సంఘంలో జరిపించడానికి మరి ఆపివేశాం. కనుక తిరిగి ఈ యొక్క పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత మనం వీటిని సంఘంలో చేయడానికి ఉపయోగం ఉంటుంది. అయితే మరి లాక్డౌన్ తీసేసినా ఎందుకు మీరు చేయట్లేదు అనేటువంటి క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. మరి లాక్డౌన్ లాస్ట్ మంత్ 8వ తారీఖు నుంచి తీసేసినా సరే సంఘం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నది కనుక మన సంఘ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మరి ఆలోచన చేసి సంఘ కమిటీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ 28వ తారీఖు నుంచి మరి మన సంఘంలో ఆరాధన పెడదామనుకున్న సమయంలోనే మరి సంఘానికి చాలా దగ్గరగా అదే మరి ఈ 28వ తారీఖు నుంచి మరి మన సంఘంలో ఆరాధన పెడదామనుకున్న సమయంలోనే మరి సంఘానికి చాలా దగ్గరగా అదే లలిత గుడి దగ్గర మరి అదేవిధంగా మరి దొండపర్తిలోని న్యూ కాలనీలోని చెన్నూరులో కూడా మరి కేసులు రావడం జరిగింది. కనుక ఏంటంటే తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సంఘ సభ్యులందరినీ కూడా మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి రావాల్సిన వారై ఉన్నారు. మరి వారిని దృష్టిలో పెట్టుకుని సంఘాన్ని మరి నిలిపివేయడం జరిగింది. దీన్ని ఈ యొక్క 2వ వారం కూడా మరి కంటిన్యూగా చూసిన తర్వాత మరి తదుపరి నిర్ణయం మీకు తెలియచేయగలం. ఎందుచేతనంటే కంటైన్మెంట్ జోన్లు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేస్తున్నారు. అందులో దానికి దగ్గరగా క్లస్టర్ 400 మీటర్లు అయినప్పటికీ కూడా మనం 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఎవరు కూడా మరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. కనుక ఆ యొక్క దానికి నివారణ అయితే మార్గము
మనం ఎవరి ద్వారా వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో కూడా తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్లు యూజ్ చేయండి. మరి ఈ యొక్క సబ్బు ద్వారా మరి చేతులు కడుక్కొని బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మరి సబ్బు ద్వారా 20 సెకండ్ల పాటు మరి శుభ్రమైనటువంటి రీతిలో ఈ చేతులు కడుక్కొని మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మన సంఘం తరఫున కోరుతూ, తిరిగి కలిసే పర్యంతం కూడా మరి వీరందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేశ పరిస్థితుల కొరకు, మరి యుద్ధ వాతావరణాలు కానీ అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటి గురించి మరి ప్రార్థన చేస్తూ మరి వాక్యపరంగా కూడా మీరు ఆత్మీయంగా బలపడాలని కోరుతూ మరి సంఘం తరఫున సంఘ సెక్రటరీగా మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ. ప్రియులారా, దయచేసి చెప్పిన మాట గమనించి, బహుశా ఈ నెలాఖరు వరకు కూడా మనకి ఈ యొక్క చర్చ్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. మనం ఈ నెలాఖరు వరకు కూడా లైవ్లోనే కంటిన్యూ అవుతుంది అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ కరోనా అనేది విస్తరిస్తూ ఉన్న కారణంగా ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక మరలా సంఘ పెద్దలు ఒకవేళ నిర్ణయం చేసి మళ్ళీ ఏదైనా మార్చాలనుకుంటే కనుక మరలా మీకు ప్రతి లైవ్ ప్రోగ్రాంలో కూడా మేము వివరిస్తాము. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి దయచేసి ఫాలో అవ్వండి. గురువారం సాయంత్రం 7 గంటలకి దయచేసి, అలాగే శుక్రవారం స్త్రీలోపాస ప్రార్థనకి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ప్రార్థన చేయాలి అంటే ఫోన్లో ప్రార్థన చేయాలి. ఫోన్లో మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే మీ టీవీని మ్యూట్లో పెట్టుకొని ప్రార్థన చేయాలి, లేదా మీ ఫోన్ మ్యూట్లో పెట్టి ప్రార్థన చేయాలి. అలాగే గమనించండి, చాలామంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. మేము చేస్తామండి అని మీరు నాకు మెసేజ్ పెట్టండి. మీరు ప్రార్థనకి నేను ఫోన్ చేసినప్పుడు చక్కగా ప్రార్థన చేయండి. మనమంతా సహవాసంగా ఉండాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎక్కువగా దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళకండి. అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళినా జన సమూహాలలో కూడా జాగ్రత్తగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా మరోసారి ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ప్రేయర్కి కూడా ఫాలో అవ్వండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడదాం. ముగింపు పాట 610వ పాట, ఆ తదుపరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి, ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి, అభివందనముల జేకునుమా విభవము మహిమోన్నతి కీర్తి, యుగ యుగములకు నీకముదన్, యుగ యుగములకు నీకముదన్, భగతుల ప్రేమించెడు శక్తి, భగగురుగును చెడిన భగతుల ప్రేమించెడు శక్తి, ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవగల దేవ, శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ కృపను బట్టి, నీ నైనా బాహుళ్యమును బట్టి, నీ అనాది కాల సంకల్పమును బట్టి మమ్మలను నిత్యము కాపాడుతూ, ప్రేమిస్తూ, రక్షిస్తూ, సహాయము చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఏమిచ్చి నీ రుణమును తీర్చుకోగలము? మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. మా దేవా, మా స్తుతులను అందుకునండి. ఈ రోజునైనా మీతో మేము సహవాసముగా, మా సంఘ బిడలు మేమందరము కలిసి సహవాసముగా ఇలాగున కూడి ఆరాధించుట మీరు మాకిచ్చిన తరుణము. అయా, మీరిచ్చే ఈ భాగ్యాన్ని బట్టి ఎంతమంది ఉపయోగించుకున్నారో వారందరిని బట్టి నాన్న స్తుతిస్తూ వారి జీవితాలకు గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి. నాన్న అదుగో తండ్రి, ఎంతమంది నిర్లక్ష్యముగా ఉంటూ ఉన్నారో నాయన, ఎంతమందికి అవకాశం అయితే కుదరలేదో వారందరికీ మీరు అవకాశాలు దయచేయండి నాయన. మా సంఘముతో మేము సహవాసముగా కూడి మేము ఏకీభవించి ప్రభుని ఆరాధించాలి, మిస్ అవ్వకూడదు అనే భావన అందరికీ దయచేయండి. అదే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా నాయన అదుగు తండ్రి నాయన జాగ్రత్తగా ఉండడానికి మనస్సును దయచేయండి, శ్రద్ధ కలిగిన మనస్సు దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి, క్షేమం దయచేయండి నాయన. చంటి బిడ్డలున్నారు కాపాడండి, వృద్ధులున్నారు మీరు కాపాడండి తండ్రి నాయన. ఏ ఒక్క వ్యాధికి గురి కాకుండా కాపాడండి. కరోనా వైరస్ ఏ మాత్రము కూడా మా దరిదాపుల్లోకి రాకుండా చేయం నాయన. యేసు రక్తంలో సంపూర్ణ విడుదల, స్వస్థత ప్రతి బిడ్డకు కలుగును గాక. ఏ రోజునైనా మా ప్రియ బిడ్డలు శ్రీను కొరకు తన యొక్క భార్య, తన కుమార్తె, తల్లి, చెల్లి, కుటుంబం అందరూ కూడా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారిని బట్టి నిన్ను నేను మహిమపరుస్తున్నాను. దీవించండి. వారి కుటుంబానికి మరింత క్షేమం, ఆశీర్వాదము దయచేయండి. ఏ బిడ్డలు ఇంకా నాయన బాధకు గురి కాకుండా కాపాడి సంరక్షించండి నాయన. క్షేమం దయచేయండి నాయన. ఎవరెవరైతే ఏ కష్టముతో ఉన్నారో వారి ప్రతి కష్టాలు తీసివేయండి. సంతోషము, ఆనందములతో నింపండి. వారి అవసరాలకి జవాబు దయచేయండి. మా యొక్క సంఘ నాయనకు తండ్రి నాయన సండే స్కూల్ విభాగమును, యూత్ విభాగము, స్త్రీల విభాగము, నాయన సంఘ కార్యవర్గం అందరినీ కూడా జ్ఞానంతో నింపండి, ఆరోగ్యంతో నింపండి, ఆత్మీయంగా అభివృద్ధి చేయండి, ఉన్నత స్థితికి నడిపించండి, నీలో నడిపించి బలపరచండి. ఈ రోజు నాయన అదుగు తండ్రి నాయన ఇంకా సంఘ అవసరాలు ఉన్నాయి, వాటన్నిటిలో మేలు చేయండి. వాక్యమేని నీలో ఏకీభవిస్తున్నా మా ప్రియబిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఈ రోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో నీ రాజ్యం కొరకు నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నీ రాజ్యము ప్రతి ఒక్కరు స్వతంత్రించుకునే భాగ్యం దయచేయండి. అలాగే మీ సింహాసనమును నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరిచ్చే అధికారాన్ని మేము పొందుకొని మీలో ఫలించి శాశ్వత జీవం పొందుకునే భాగ్యం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న వారికి, తదుపరి దేవుని మాటలు ఆలకించినటువంటి వారికి, ఈ ప్రోగ్రామ్ లో తదుపరి పాల్గొపోతున్న వారందరికీ, కుటుంబాలకు సదా తోడే నడిపించుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగములు ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ కూడా వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, మీ కుటుంబాలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో మరి ఈ లైవ్లో ఏకీభవిస్తూ మెసేజ్ పెట్టినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దయచేసి గొల్లపల్లి షారోన్ గారు, రవిరాజ్, అలాగే సీరపు హదస్స, జ్ఞానేశ్వర భైరావు, మంగాదేవి గారు, అలాగే కృష్ణవేణి గారు, టి రాము గారు,
అలాగే జి గీత గారు, టి రాము గారు, అలాగే సుధాకర్ గారు, అలుగు సుధాకర్ గారు, శిల్ప మరియా, వీర్ల రాజశేఖర్, రామ్ ప్రసాద్, అలాగే సోడదాసి సుధాకర్ గారు, లతా విఎంఎస్ గారు, అలాగే కేఆర్ సుమంత్, అలాగే అర్జున్ క్రేజీ, సో అర్జీ లక్ష్మి, అలాగే శ్రావి అడువాక, అనిత లబుడుబర్కి, సుప్రియ దర్శిని, అలాగే మయూష జెస్సా హైమావతి గారు, అలాగే టేకుపూడి ఉదయ్ కుమార్, చక్రవర్తి వేర్ల, అందరికీ కూడా వందనాలు. శ్రీకాంత్, శ్రీకాంత్, అలాగే ప్రసాద్ గారు, జంగం జేఎల్పి ప్రసాద్ గారు, లక్ష్మీదేవి గారు, దీప్తి చెరకు, కింతాడ నారాయణరావు, జాన్స్ అదే జాన్స్ ఈజీ కుకింగ్, ఓకే. అలాగే బడుకుండ అజయ్, అలాగే చెరుకు కృష్ణవేణి గారు, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. శ్రావణి అరసవెల్లి,